హాయ్ హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. 14వ తారీఖు సోమవారం ఇవాళ. సోమశీల కొల్హాపూర్ అవతల నంద్యాల జిల్లాకు మనం ప్రయాణం చాలా అయింది. మన దగ్గర ఉన్న కార్లు కూడా మొత్తం ఒకసారి చెప్తా. తిరిగేది నా ఆనందం కోసం కాదు, ప్రజల ఆనందం కోసం, కార్లు కొనుక్కునేటోళ్ళ ఆనందం కోసం. తక్కువ ధరలో భగవంతుడు మనకు కార్లు దగ్గర రాలి అని నేను దేవస్థానం పోతున్నా. నాకు కూడా కొద్దిగా ఆరోగ్యం మంచిగా ఉండాలి, అష్టైశ్వర్యాలు కలగాలి అనే ఆలోచనతో పోతున్నాం. ఎగ్జిట్ నెంబర్ 7లో ఓఆర్ఆర్ ఎక్కినామండి. డ్రైవ్ సెన్స్ అనేది కాన్ఫిడెంటల్గా ఉండాలి. మన దగ్గర ఉన్న కార్లు అయితే ఇది నేను కొద్ది రోజుల తర్వాత అప్లోడ్ చేస్తా. అయితే సుమారు 27 కార్లు మనం ఢిల్లీలో మన దగ్గర ఉన్న డీలర్లతోని పర్చేజ్ చేపించి తెప్పిస్తున్నాం. అవి వచ్చినాకనే వచ్చినట్టు. కొన్ని కార్లు వచ్చినాయి, కొన్ని కార్లకు అక్కడ ఉండగానే అడ్వాన్స్లు వచ్చినాయి. అమ్మటానికి సిద్ధంగా ఉన్న కార్లు సియాజ్లు 3 ఉన్నాయండి. ఒకటి బ్లూ, ఒకటి చాక్లెట్ బ్రౌన్, ఒకటి గ్రే. ఎకోస్పోర్ట్లు 6 ఉన్నాయి. 6 కూడా ఇన్వాయిస్ 7 లక్షల లోపు ఉన్న బాపతియే తీసుకున్నాం. ట్రెండ్ ప్లస్ లెక్క తీసుకున్నాం. టైటానియం అయితే తెలంగాణలో రవాణా శాఖ మంత్రివర్యులు చాలా హానబుల్గా ఉన్నారు కాబట్టి మీకు 33 ఆర్టీఓ ఆఫీసుల గేట్ల ఏజెంట్కు ప్రవేశం లేదు అని బోర్డులు ఉన్నాయి. దానికి అర్థమైందంటే వెనుక నుంచి కరెంట్ వైర్ ఉందని అర్థం. నువ్వు ముందటికెళ్ళి పోతే సర్వర్ డౌన్ ఉందని లైసెన్స్లు కూడా కొన్ని చోట్ల కావట్లేదు, కొన్ని కార్డులు లేవంటున్నారు. కొన్నిసార్లు అంటే పరివాహన్ దేశం మొత్తం ఒకటి ఉండేది అప్డేట్ అవుతుంది అంటున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వానకాలమే, వాళ్ళ పిల్లల స్కూల్లో జాయిన్ చేసుకోవాలి, ఆదివారం రావటే శనివారం రావటే కాబట్టి మాకు తక్లీఫ్ అవుతుంది. ఢిల్లీ నుంచి కార్ తెచ్చి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎన్ఓసీలు నా దగ్గర ఉండి తీసుకుపోని ఒక 30-40 ఉన్నాయి, ఏడాది నుంచి తీసుకుపోని ఒక 15 ఉన్నాయి. ఏమన్నంటేనో పైసలు అంటారు. 120 స్పీడు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మనం 120 పోతున్నాం, దాటలేం. 120 క్రూజ్ ఆన్ చేసి పెట్టినామంటే 77 కిలోమీటర్లు నాన్ స్టాప్ 120 పోతున్నాం. అంటే రథాలన్నీ కూడా మనం శివుడి దగ్గర పోయినప్పుడు మనం మొక్కేది నందీశ్వరుణ్ణి. మనం తిరుమల పోయినప్పుడు అలిపిరిలో గరుడు, అంటే మనకు గరుడు ఎదురుగా ఉంటాడు. వాహనం అంటే గరుడికి దండం పెట్టుకున్నా కానీ జీబ్ నుంచి చాలా అవుతుంది. ఎవరిదైనా ఆ చుట్టూ సర్కిల్ తిరిగిన తర్వాతనే చాలా అవుతుంది. నువ్వు శ్రీశైలం పోతే సాక్షి గణపతి కంటే ముందే నందీశ్వరం ఉంటుంది. మాకు కృష్ణగిరి రామగిరి అని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈగలపెంట దోమలపెంట అంటే పెంటలు కాదురా బాయ్, ఇది రామగిరి కృష్ణగిరి అని పేర్లు మార్చిండు మా ముఖ్యమంత్రి తెలంగాణకు. అట్లాంటి దైవులకు ఏదైతే ప్రవేశం మనం హిందూ ధర్మం ప్రకారం నమ్ముతామో వాహనాలను నేను నమ్ముతా ఖచ్చితంగా. నేనైతే శ్రీవారి ఇక్కడ బతుకమ్మ పండుగ అయితే అంటే తెలంగాణలో ఆనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఆ తమిళనాడులు కానీ దెబ్బ కొట్టి రేట్లు ఈ పెద్ద బతుకమ్మ నాడే శ్రీవారి చక్రస్నానం ఉంటుంది. గత 10 ఏళ్ళ సుంది నేను కొట్టుమిట్లు ఆడతా. ఇక్కడ బతుకమ్మ మిస్ అయితే చక్రస్నానం మిస్ అయితే బతుకమ్మ మిస్ అవుతుంది. వాహనాలను మనం ప్రేమిస్తే మనకు ఆ కంటెంట్ రోడ్ సెన్సే ఇంపార్టెంట్. రోడ్లో ఎంత పోవాలంటే అంతే. నేను కార్ చార్జ్ చేసిన 45 మినిట్స్లో మీకు ఈ మొత్తం కిలోమీటర్లు 11 నిమిషాలనే పోయినా. మీకు మళ్ళీ ఎగ్జిట్ మనం శ్రీశైలం రోడ్డుకు పోవాలి. చూడండి ఎగ్జిట్ నెంబర్ కనబడుతుంది ఇందులో. ఈ 120 స్పీడ్లో కూడా కెమెరా భలే వచ్చేస్తుంది. 14. ఎగ్జిట్ నెంబర్ 14లో మనం ఎగ్జిట్ అవుతాం. అక్కడి నుంచి మా ముఖ్యమంత్రి గారు ఊరి నుంచే పోవాలి. అంటే ఆంధ్ర వాళ్ళు చూస్తారు కాబట్టి చెప్తున్నా. ఆడికి పోయేదాకా కొడంగల్ కుడివైపు పోయేదాకా కూడా సింగిల్ రోడే, డివైడర్ ఏం ఉండదు. అమన్గల్ల కొత్తూరులో కొంత డివైడర్ 4 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ చుట్టి బస్సులు మొత్తం ప్రాణాలతో చెలగాటం అన్నట్టు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అది నేషనల్ హైవే శాంక్షన్ అయింది కానీ రేపు మాపు అంటున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని రోడ్ల మంత్రి రోజు పోతారు నితిన్ గడ్కరీ ఆఫీస్ కాడికి. రోజు మెయిల్ ఫ్యాక్స్ లెటర్ సైలెంట్గా వర్క్ చేసే దానిలో దుద్దిల్ల శ్రీధరబాబు సారును, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మినిస్టర్లకు, పొన్నం ప్రభాకర్ అన్న ముగ్గురు అయితే మినిస్టర్కి 100%. ఎందుకంటే రోడ్లు కళ్ళతో చూసి కనబడేది. మనం ఢిల్లీ కార్లు అమ్ముతాం, కార్లు రోడ్ల మీద తిరుగుతాయి కాబట్టి మనం దాన్ని పట్టించుకుంటాం. నిన్నైతే అంటే మంత్రి గారు అయితే కరీంనగర్లో బస్సు ఎక్కిండు. మంత్రి గారి సీట్ల అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అని ఇద్దరు కలిసి బస్సుల సీట్లో కూర్చున్నారు. చూసుకోండి. మీకు కూడా ప్రయాణ చేసే దిశ రావాలి, అదృష్టం కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎంత సంపాదించినా ఏం కొంటామో 120కి అంతే. 120 అంటే 120 మీద ముళ్ళు పెట్టినా ఎంత సంపాదించినా ఏం కొంటాము. రంగస్థలం సినిమాది ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ అవుతుంది.
ఇక ఇప్పుడే అన్నీ చేయాలంటే ఇక ఆడోళ్ళు ఏంటంటే కుర్సడి బట్టలు వేసుకొని సంకలు బయట పెట్టుకొని పెళ్ళి అయినాక కూడా పుస్తలు తీసేసి మట్టెలు తీసేసి ఇక అట్లా ఫోటోలు ఇస్తారు భర్తలు ఉండగా కూడా ఇజ్జత్ లేకుండా. సో భర్త చెప్పలేడు, చెప్తే ఇవ్వలుగుతుంది మరి. సో అట్లా ఆలోచన చేసుకొని మీకు దశ రావాలి, ట్రాన్స్పోర్ట్ దశ రావాలి, తిరిగినంత మజా ఎంజాయ్. సో మనకు ట్రావెలింగ్ అనేదే మోస్ట్గా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఎందుకంటే మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2000 సంవత్సరానికి కూడా ఫిలిం ఇండస్ట్రీ బాధ అనిపించేది, దుఃఖం వచ్చేది. మా తెలంగాణ కరీంనగర్ జిల్లా అంటే మా బెల్లి లలితక అంటే నయీం సార్ ఉన్నప్పుడు తనని కేసీఆర్ సారు గ్రైహాండ్స్ దళాలు మొన్న 1700 గ్రైహాండ్స్ పోలీస్ కానిస్టేబుల్ను విలీనం చేసుకున్నది స్టేట్ గవర్నమెంట్. మా ఈయన కొద్దిగా హుషార్ పిట్ట డీజీపీ. ఎట్లాంటి హుషార్ అంటే రామచిలుక పిచ్చుక లెక్క ఎప్పటికప్పుడు పరిగెడతారు. సేమ్ 118, 20 అంతే. చట్ట వ్యతిరేక. నేను 180 కూడా కొడతా బండిని, కాకపోతే దాన్ని నేను ఇలా వీడియోలో పెట్టిననుకో చక్కగా ఇబ్బంది అవుతుంది. సో మనం దిశ నిర్దేశన చేసేటోళ్ళం. సో మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఎట్లా అంటే ఎక్కువ స్పీడ్ పోతే అది ఒక రకంగా ప్రమాదం అన్నట్టు, కార్ కంట్రోల్ కావాలంటే. సో మా డీజీపీ సారు చదువుకున్నోడు, అలకటి మల్లె మొగ్గ లాంటోడు. మల్లె చెట్టు ఆకుతోని మనం దేవుడికి పూలు కొంటాం. సో కొన్నప్పుడు మల్లె పూలతో పాటు ఆకులు పెడతారు. ఇప్పుడు ఆడోళ్ళు కొనుక్కునేమో శిఖ ఎంటికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి స్మెల్ ఊరికనే స్ప్రెడ్ అవుతుంది. సో పువ్వులు అందుకు పెడతారు, మల్లెపూలు ఆకులతో కలిపి వాసన రాకుంటుండేదానికి. వెనకట అది క్రియేట్ అయింది, వీళ్ళకి తెలియదు న్యూట్రివే స్పీడ్ సేమ్. సో వీళ్ళకి తెలియదు పువ్వులు ఎందుకు పెడతారంటే శిఖ కంపు వాసన వస్తుందండి. 10th క్లాస్ లోపు మీరు స్కూల్ బెంచ్లో ముందర ఆడోళ్ళు కూర్చున్నారు మాకు తెలిసేది అప్పుడు, మాది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నట్టు. కనకంబరాలు ఎందుకు పెడతారంటే ఆ ఎర్రటి డ్రెస్లు వేసినప్పుడు కర్రెగా ఉన్న ఆడోళ్ళ కోసం టక్కన పెట్టుకుంటారు, లేదంటే వీళ్ళకు తొందరగా అట్రాక్ట్ చేయడానికి. వైఫ్ అనే వర్డ్ డేంజర్, ఉమెన్ అనే వర్డ్ వరల్డ్లో ఒక గొప్ప వరం. అమ్మ అనే పేరు కానీ చెల్లి అనే పేరు కానీ ఒక 4 అక్షరాల లెటర్లదే కొంచెం డేంజరస్, మిగతా అంతా ఉంటుంది. మా కరీంనగర్లో ఎమ్మెల్సీ పోటీ చేసిండు ఒక ఆయన, భార్య బాధితుల సంఘం శ్రీనివాస్ గారు అని, వారికే ఓటేసిన నేను. ఒకటి జీవన్ రెడ్డి సార్ పోటీ చేసిండు, రెండోది కరీంనగర్ టౌన్లో ఆయన పేరు ఆర్టీఓ ఉండే డిటీసీ గారు చంద్రశేఖర్ గౌడ్ సార్ ట్రాన్స్ఫర్ అయ్యిండు కరీంనగర్ నుంచి, వారు పోటీ చేసిండు టీఆర్ఎస్ నుంచి. అయితే టీఆర్ఎస్ అంటే రైతులు ఓట్లు ఎత్తారు కానీ చదువుకున్న వాళ్ళు ఎందుకు ఎత్తారు? ఆ జీవన్ రెడ్డి సారు ఆ పుల్లు మన కొండగట్టు జగిత్యాల అటు ఆయన సర్కిల్ ఆయన రెడ్ల పిల్లలందరికీ 6000, 7000, 5000 ఛాయ నీళ్ళు తాగిపించిండు, అవతల పడ్డాడు. చంద్రశేఖర్ సార్ గౌడ్ సారు టీఆర్ఎస్ పేరు చెప్తే మొత్తం టీఆర్ఎస్ గెలిచింది, నేను గెలుతా అంటే గెలవలే. ప్రజలు చాలా తెలివిగా ఉంటుంది. సో చూడండి, రైతుల కంటే అవసరం రైతు బంధు. ఇవాళ టీఆర్ఎస్ ఉంటే కరీంనగర్ డ్యాంలో 21 టీఎంసీ అంటే 17 టీఎంసీలు ఉంటుండే. హుజరాబాద్ జమ్మికుంట కొన్ని వావిలాల దాకా మండలాల దాకా మొత్తం పంటలు వండుతుండే. మల్లన్న సాగర్ కొండపోచమ్మలు అన్నీ ఉంటుండే. సో అట్లాంటిది నేను దక్షిణ తెలంగాణకి ఈరోజు పోతున్నా. పానం లెక్క నాకు ఉమ్మడి మహబూబ్నగర్ అంటే కూడా ప్రతి ఎలక్షన్లో కూడా నేను అక్కడ దాకా తిరిగేస్తాను. ఇప్పుడు కార్ వేసుకొని కూడా అంటే కౌరవ పాండవుల వనవాసంలో ధర్మరాజు అక్కడ ప్రతిష్ఠించిండు ఒక శివాలయాన్ని. 4 నెలలే బయట ఉంటుంది, 8 నెలలు కష్టాలు ఉంటుంది. సో మనం బిజినెస్లో లాస్ అయినాం అనుకో, నీళ్ళలో మునిగినట్టు అంతే. భయపడద్దు. ఆడోళ్ళు భయపడతారా అండి? ఘోరంగా ఉంటారు. లిప్టిక్లు ఎందుకు పెదవులు మంచుకున్నాక, ముఖానికి ఫేరంలో ఎందుకు తెల్లగా ఉన్నాక వాళ్ళు భయపడతారా? చెప్పన పూసుకుంటారు, కడుక్కుంటారు అంతే అకశనమైనప్పుడు. సో వాళ్ళతో పోల్చుకుంటే బిజినెస్ లాస్ అయినా జేబుల పైసలు లేకున్నా బిందాస్ ఉండాలి. టెన్షనే పడద్దు మొగోడు, గుండె ధైర్యంగా ఉండాలి మొగోడు, అస్సలు భయపడద్దు. మెయిన్ ఆడదాని వ్యామోహం పోవద్దు, చాలా డేంజరస్ అన్నట్టు. సో నువ్వు నందిని ప్రేమించు, శివుడి ముందు ఉండే గంగమ్మను ప్రేమించు. నేనైతే ఇలా పోయేది సప్త నది అంటే కృష్ణమ్మ అంటే ఇక నదులన్నీ. నేను మొన్న కాళేశ్వరం పోయినప్పుడు కూడా మీకు సరస్వతి పుష్కర స్నానం కూడా ఎల్లుండి పుష్కర స్నానంగా భూపాలపల్లి టౌన్ సేవరు అక్కడ వాళ్ళతో కానిస్టేబుల్ ఫోన్ చేస్తే ఎగ్దమ్ లోపల దాకా పోయి మొదలు తానం చేసి వచ్చినాం మేము. మన కార్ ఎగ్దమ్ గంగమ్మ కాడికి పోయింది, ఇదే కారు. ఇది కూడా 120 స్పీడ్ పోతుంది, ఇది మెల్లబోయి అంటే ఆగుతలేదు. సో అట్లాంటి నదీ స్నానం మొత్తం తెలంగాణలో ఎన్ని నదులు అన్ని కవర్ చేసుకుంటాను నేను. సో కావేరి, తుంగ అంటే ప్రతిది ఆంధ్రప్రదేశ్లో కూడా. సో అందానికే అందం ట్రావెలింగ్ అండి. సో మీరు కూడా ట్రావెలింగ్ చేయండి. అరకులో 1 లక్ష రూపాయలు జీతం ఉంటే అరకులో 10,000 పెట్టి ఒక రూమ్ తీసుకొని ఆగస్టు నుంచి జనవరి ఫిబ్రవరి దాకా 15 రోజులు ఆడి ఉండొచ్చు హ్యాపీగా. సో మొన్న ఒక క్రికెటరు మనాలిలో మొత్తం 12,000 రూమ్ కిరాయితో మొత్తం 24,000 లైఫ్ ఒక నెల గడుతాను. అదే హైదరాబాద్లో బతికే పొజిషన్ లేదు, వానలకు సగం మునుగుతుంది. ఎవ్వడు సరిగా ఫుల్ హ్యాపీ లేడండి. 30% భార్య బాధ్యతలు, 5% దాన్ని ఏమంటారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్లి గిన్నెలు ఏం లేకుండా దోస్తులను కలిసినోళ్ళు ఒక 5% హైదరాబాద్లో కొన్ని లొకేషన్స్లలో. సో మెయిన్ రోడ్లో ఇంకా సిపి మేడం మొన్న
రేవంత్ అన్న డీజీపీ ఆనంద్ సార్ అయిన తర్వాత కొంతమంది సిపిలను కొంచెం హానబుల్గా పెట్టి వాళ్ళు సుమతి మేడం వీళ్ళంతా కూడా కష్టపడ్డోళ్ళు. అప్పుడు కొత్తగా ఎక్కినప్పుడు బాగా కష్టపడ్డారు. గ్రౌండ్ లెవెల్ తెలుసు వాళ్ళకు. ఈ కొత్తగా వచ్చిన కాకుండా 15 ఏళ్ళ సర్వీస్ ఉన్నోళ్ళు. సో హానరబుల్గా మస్తు గ్రౌండ్ వర్క్ చేస్తారు. సో ట్రావెలింగ్ చేస్తేనే నీకు పులకరింత వస్తుంది. చలికాలంలో సన్నీళ్ళు చేసుకుంటాం మనం ఎప్పుడు అయ్యప్ప మాల వేసుకొని. సో వాన్లో ఉండే 41 days చలిలో సాయం చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది దరిద్రం. మీరు కూడా అంతే, పులకరించే పని చేయాలి, చలివేసే పని చేయాలి, చల్లటి నీళ్ళు తానం చేయాలి, ఓన్కోలు కౌగిలించుకోవాలి, నవ్వాలి, సంతోషపడాలి. సో దాంతో మనకు లైఫ్ బిందాస్ హ్యాపీగా ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. సోమశీల పోతున్నాం, వనపర్తిలో ఒక వీడియో తీస్తా. నాకు నగర్ కర్నూలు నుంచి కొల్హాపూర్ పోయే రోడ్డు ఇష్టం. ఎందుకంటే స్పీడ్ గను లేవు, గిడ్ గను లేవు, క్రైమ్ జీరో. కార్ ఎంత స్పీడ్గా నిన్ను పట్టుకుంటలేడు, ముట్టుకుంటలేడు, తొక్కితే పోతుంది. రోడ్డు డివైడర్ లెస్ ఉంటుంది, డివైడర్ ఏమి ఉండదు. కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు నంద్యాల కనెక్టివిటీ అయిందనుకో, 167 నేషనల్ హైవే అది. సో నంద్యాల కనెక్ట్ అయితే మాత్రం సచ్చగొర్రె. లారీలు అటు పడ్డాయంటే మళ్ళీ సేమ్ ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు. ఇప్పుడు బెంగళూరు రోడ్డు మనం బైరెడ్డి అంటే నంద్యాల లెఫ్ట్ తిరిగేదాకా కూడా బండి 40-50 స్పీడ్ దాటది. పేరుకే బెంగళూరు హైవే NH44. 50 దాటరు మీరు, ఆదివారం కూడా దాటరు, ఎవడో ఒకటి రోడ్డు మీకు వస్తారు. కానీ ఈ రోడ్లు బాగుంటాయి. ఇటు శ్రీశైలం నుంచి కూడా కల్వకుర్తి పోయేదాకా కూడా చాలా టైట్ ఉంటుంది రోడ్డు, డివైడర్ లేదు. మీకు ప్రతి 4 కిలోమీటర్లకు ఒక యాక్సిడెంట్ అయ్యి కారు పక్కకు కనబడుతుంది. సో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మళ్ళీ కలుద్దాం. నమస్తే.